హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం నుంచి మరొక వాగ్దానంగా ఒక వాక్యాన్ని, ఒక హెచ్చరికని మనం అందరూ కూడా పట్టుకోవాలి ఈరోజు. ఎందుకంటే చాలా మంది ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు, కానీ హెచ్చరికలు తీసుకునే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. ఈరోజు హెచ్చరికల మీద మనం ఫోకస్ చేయగలిగితే ఈరోజు మన ఆత్మీయ జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడదు. ఏంటా హెచ్చరిక అంటారా? మత్తయి సువార్త 13వ అధ్యాయము 24 నుంచి చదివితే మరొక ఉపమానము యేసుక్రీస్తు ప్రభు సెలవిస్తున్నారు. ఏంటంటే, రైతు తన పొలంలో గోధుమ గింజల్ని నాటాడు, విత్తనాలు వేసాడు, మొలకలు వస్తున్నాయి. మొలకలు వచ్చిన తర్వాత రాత్రిపూట రైతు లేని సమయంలో శాతాను వచ్చి మరొక విత్తనాలు వేసాడంట. శాతాను విత్తనాలు, అది గురుకులు అనే విత్తనాలు అంట. అవి ఆ గింజల మధ్యలో పడ్డాయి, రెండు ఎదిగాయి. మంచి చెట్టు, చెడ్డ చెట్టు. ఆ మంచి విత్తనాలు మంచి ఫలాలు ఇస్తున్నాయి, ఆ చెడ్డ మొక్కలు, ఆ గింజలు వాటి మధ్యలో ఎదుగుతున్నాయి. ఏంటో తెలిసి ఈ వాక్యము ఈరోజు ఆదివారము మందిరానికి వస్తున్నాము, శ్రేష్టమైన వాక్యం మనం వింటున్నాము. ఆ విన్న వాటిలో మన ఇంటికి వెళ్ళిన తర్వాత బహుశా వాక్య వ్యతిరేకమైన విరుద్ధమైన మాటలు మనం వింటున్నామేమో. అపవాది వచ్చి శ్రేష్టమైన మీ యొక్క ఆత్మీయ భూమిలో మరలా అపవాది కొన్ని విత్తనాలు వేస్తున్నాడు. రానవ్వకండి వాటిని. అవి గురుకుల విత్తనాలు, అవి మనల్ని ఎదగనవో. కాపరి వచ్చి అడుగుతున్నాడు, అయ్యా మనం రాత్రిపూట దొంగ వచ్చి అవి జల్లి వేసాడు, అవి కూడా మొలిచేసి పీకేనా అని అడుగుతాడు. లేదు లేదు లేదు, కోతకాలం వరకు రెండింటిని ఎదగనే. ఎందుకంటే ఆ చెడ్డ విత్తనాలు పీకితే మంచి విత్తనాలతో మొలిచిన ఆ మొక్కలు కూడా కదిలిపోతాయి, అవి చచ్చిపోతాయి. కాబట్టి కోతకాలం వరకు ఉండాలి. కాబట్టి కొంతమంది మన ఆత్మీయ జీవితాన్ని కృంగదీయడానుకుంటారు, కొంతమంది మన ఆత్మీయ జీవితాన్ని బలపరచడానుకుంటారు. ఎవరు మన ఆత్మీయ జీవితాన్ని బలపరుస్తున్నారో వాటిని వాక్యానుసారంగా సరిచూసుకొని మీరు విశ్వాసంలో ముందుకు వెళితే మీ ఆత్మీయ జీవితంలో ఆశీర్వాదకరమైన దినాలే మీ ముందు వస్తాయి, క్షేమకరమైన దినాలే వస్తాయి. ఎందుకంటే హెచ్చరికలు చాలా ప్రాముఖ్యమే. మిమ్మల్ని హెచ్చరించే వాళ్ళు ఉన్నారంటే మీరు బ్లెస్డ్ పీపుల్ అన్నమాట. ఈ లోకంలో ఎవరు హెచ్చరిక చేయరండి. కాబట్టి మమ్మల్ని సరిచేసేవారు, ఆలోచన చెప్పేవారు అనేక మంది ఉండుట ఆశీర్వాదకరము. ఆ అనేక మంది కూడా వాక్యానుసారముగా బైబిల్ పట్టుకొని విశ్వాసంతో మనం ముందుకు వెళ్తూ ఉంటాం. సో కాబట్టి ఈరోజు ఈ హెచ్చరిక మనం పట్టుకుందామా? దేవుని యొక్క వాక్యంతో మీరు మీ కుటుంబాన్ని కట్టుకుంటున్నారు. ఈ వాక్యం చదివి మందిరంలో సేవకుల యొక్క సలహాలు పట్టుకొని మనం ముందుకు వెళ్తున్నారు. అక్కడక్కడ బయట మనుషులు చెప్పే ఆ సలహాలు కూడా తీసుకుంటున్నారు. మంచి నేలగా ఉన్న మీ హృదయంలో ఆ చెడ్డ విత్తనాలు కూడా వేస్తున్నారు. తద్వారా గురుకులు విత్తనాలు, ఆ మొక్కలు మొలుస్తున్నాయి. మరి ఆత్మీయ జీవితం బలహీన పడుతుంది. ఈరోజు ఈ వాక్యం పట్టుకుంటారా? ఏది అయినా సరే వాక్యానుసారంగా బైబిల్ పట్టుకొని విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు ఘనమైన కార్యాలు, ఆశీర్వాదకరమైన కార్యాలు ఆయన జరిగిస్తుంటారు. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ హెచ్చరిక ప్రభా, అటువంటి మాటలు నా చెవున పడకుండా సహాయం చేయ ప్రభా. ఒకవేళ అటువంటి వ్యక్తులకి నేను దూరంగా ఉండడానికి నా సహాయం చేయ ప్రభా. నా ఆత్మీయ జీవితాన్ని హానికరమైన వ్యక్తులను దూరపరచు ప్రభా అని మీరు ప్రార్థన చేయగలిగితే శ్రేష్టమైన ఆశీర్వాదాలు మీకు, మీ కుటుంబాలకు ప్రభు ఏర్పాటు చేస్తుంటాడు. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్.